హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 3. ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 12, 2025. ఈరోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. మిస్ అవ్వకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మనకు నథింగ్ నుంచి నథింగ్ కంపెనీకి సంబంధించిన ఒక కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 3A లైట్ మనకు ఇండియాలో కూడా లాంచ్ అవ్వనుంది. నాకు తెలిసి ఇది నవంబర్లో లాంచ్ అవ్వచ్చు. మనకు గ్లోబల్గా చూసుకుంటే అక్టోబర్లో అయితే లాంచ్ అయింది. బట్ ఈసారి మనకు అఫీషియల్గా ట్విట్టర్ అంటే ఎక్స్లో మనకు దీనికి సంబంధించిన ఒక కమింగ్ సూన్కి సంబంధించిన పోస్టర్ అయితే కనిపించింది అనమాట. సో దీంట్లో లైట్నింగ్ ఈజ్ ఆల్వేస్ అకాంపెనీడ్ బై సంథింగ్ మోర్ అనే ఒక ట్యాగ్ లైన్తో మనకు ఒక ట్వీట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైతే మనకు ఇమేజ్ ఉందో, మనకు ఇమేజ్ పైన సో మొబైల్ నేమ్తో పాటుగా అంటే మోడల్ నేమ్తో పాటుగా ప్లస్ ఒక సర్ప్రైజ్కి సంబంధించిన ఎమోజీ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. అంటే దీనికి అర్థం మనకు ఫోన్తో పాటుగా ఇంకా వీళ్ళు ఏదో యాడ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పటికైతే ప్రజెంట్ మనకు కమింగ్ సూన్ అనేది కనిపిస్తుంది. అలాగే దీంట్లో చూసుకుంటే మనకు ఈ ఫోన్ 2 కలర్స్లో అయితే వస్తుంది అనమాట. బ్లాక్ ఇంకా అలాగే వైట్ కలర్స్లో అయితే వస్తుంది అనమాట. ఇక ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అయ్యేటప్పటికి దీని స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ ఇలా అయితే ఉండొచ్చు అనమాట. దీంట్లో మనకు 6.77 ఇంచెస్తో ఒక ఫ్లెక్సిబుల్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 3000 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీంతో పాటుగా ఫ్రంట్ సైడ్ మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh కెపాసిటీ బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నథింగ్ OS 3.5తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16తో అయితే మనకు ఈ ఫోన్ రావచ్చు. సో ఆల్మోస్ట్ మనకు నవంబర్లో ఈ ఫోన్ అయితే లాంచ్ అవ్వడానికి రెడీ అవుతుంది అనమాట. దీంతో పాటుగా ఇంకొక చిన్న సర్ప్రైజ్ కూడా వీళ్ళైతే యాడ్ చేయడం జరిగింది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి. యాపిల్ మాత్రం ఈసారి ఐఫోన్ కాకుండా కొత్తగా అయితే ట్రై చేసిందని చెప్పొచ్చు. ఒక ఫ్యాషన్ యాక్సెసరీని అయితే లాంచ్ చేసింది. యాపిల్ ఐఫోన్ పాకెట్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చింది అనమాట. దీని ప్రైస్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. సో యాక్చువల్గా ఇది వీళ్ళు జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో సో దాంతో కలిసి డిజైన్ చేశారనమాట. ఇది లిమిటెడ్ ఎడిషన్ 3D నైట్ వేరియబుల్ పాకెట్ అనమాట. సో దీంట్లో మనం ఐఫోన్స్ ఇంకా అలాగే ఏవైతే ఎయిర్ పాడ్స్ ఉంటాయో సో అవన్నీ అయితే మనం పెట్టుకొని తీసుకువెళ్ళొచ్చు అనమాట. అయితే నార్మల్గా ఇది 2 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. షార్ట్ స్ట్రాప్ అలాగే లాంగ్ స్ట్రాప్ అనమాట. దీని ప్రైస్ ఒకసారి చూడండి. సో డాలర్స్లో మనకు $149.95 అంటే షార్ట్ స్ట్రాప్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర 13,200 అయితే ఉంటుంది. అలాగే ఏదైతే లాంగ్ స్ట్రాప్ ఉందో అది దగ్గర దగ్గర $230 వరకు అయితే ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మొత్తం 20,400 లాగా అయితే ఉంటుంది అనమాట. వీటిలో కూడా మనకు కలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఏవైతే లాంగ్ స్ట్రాప్ ఉంటుందో అది 3 కలర్స్లో వస్తుంది. షార్ట్ స్ట్రాప్ ఏదైతే ఉంటుందో అది 8 కలర్స్లో వస్తుంది అనమాట. దీని లాంచ్ డేట్ వచ్చేసరికి నవంబర్ 14th. సో ఆల్మోస్ట్ మన వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒక 10 యాపిల్ స్టోర్స్లో ఇదైతే తీసుకొస్తున్నారనమాట. ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ హెవీ ప్రైస్లో ఈ పాకెట్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. తర్వాత న్యూస్ మనకు వాట్సాప్ నుంచి. వాట్సాప్లో యూజర్ నేమ్స్కి సంబంధించిన కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతుంది. నార్మల్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏవైతే యూజర్ నేమ్స్ ఉంటాయో సో వాటిని మనం వాట్సాప్కి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా మనకు ప్రజెంట్ బీటా టెస్టింగ్లో అయితే ఉందన్నమాట. సో కొంతమందికి ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది. సో వాట్సాప్ సెట్టింగ్లో ప్రొఫైల్ ట్యాబ్లోకి వెళ్తే అక్కడ మీకు యూజర్ నేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు మెటా కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే యూజర్ నేమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే ఒకేసారి మనం 3 మెటా యూజర్ నేమ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్కి, ఫేస్బుక్కి, దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్కి సేమ్ ఒకే నేమ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రజెంట్ బీటా టెస్టింగ్లో ఉంది. సో మేబీ మనకి ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్లో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక తర్వాత న్యూస్ మనకు OnePlus నుంచి. OnePlus 15 ఫోన్ మనకు నవంబర్ 13వ తారీఖున ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది కదా. అయితే దీనికి సంబంధించిన ప్రైస్ అయితే కొన్ని వెబ్సైట్లలో అలా కనిపించి తర్వాత దాన్ని హైడ్ అయితే చేశారనమాట. అంటే రివీల్ అయిందనమాట దాని ప్రైస్ అనేది. రీసెంట్గా రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రైజింగ్ అనేది కనిపించింది. తర్వాత దాన్ని అయితే వాళ్ళు హైడ్ చేశారు. 12GB ర్యామ్తో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వచ్చేసరికి మనకు 73,000 రూపాయల దాకా అవుతుంది అనమాట. అంటే 72,999 రూపాయలకి అయితే పెట్టారనమాట. అలాగే 16GB ర్యామ్ 512GB ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వచ్చేసరికి దాదాపుగా మనకు 80,000 దాకా అయితే ఉందన్నమాట. అంటే ₹1 తక్కువ 80,000 అయితే పెట్టారనమాట. ఇది మనకు టోటల్గా 2 కలర్స్లో అయితే ఉంటుందన్నమాట. అల్ట్రా వైలెట్, ఇన్ఫైనైట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్తో వచ్చే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అయితే దీనికి సంబంధించి
సంబంధించి ప్రైస్ అయితే అఫీషియల్గా లీక్ అయ్యింది. సో మనకు ట్విట్టర్లో చూసుకున్నా కూడా చాలా ఫొటోస్ అయితే కనిపిస్తాయి. సో నాకు తెలిసి అరౌండ్ ఇదే ప్రైస్కి మనకు ఈ ఫోన్ అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. గూగుల్ ఫొటోస్ యాప్కి కొత్త ఏఐ అప్డేట్ అయితే తీసుకురానుంది. దీంతో ఫోటో ఎడిట్ చేయడం, సెర్చ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అంతేకాదు ప్రజెంట్ ఇది కేవలం ఐఫోన్స్కి మాత్రమే వస్తుంది అనమాట. అది కూడా యూఎస్లో ఫస్ట్ వస్తుంది అనమాట. యూఎస్లో ఉండే iOS ఫోన్స్ ఉంటాయి కదా, సో వాటికి ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత మిగిలిన కంట్రీస్కి అయితే ఈ అప్డేట్ వస్తుంది. జస్ట్ మన ఫొటోస్ని మన వాయిస్తో అలాగే ఏదైతే మన టైపింగ్ ఉంటుంది కదా, టైపింగ్తో ఎడిట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా క్రియేట్ విత్ ఏఐ అనే సెక్షన్ కూడా ఉంటుంది. అందులో మనకు రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి అనమాట. ఆస్క్ బటన్ ఉంటుంది. నానో బనానా మోడల్స్తో మనం ఫొటోస్ని అయితే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ని మనకు ఫస్ట్ యూఎస్లో ఉండే iOS యూజర్లకు అయితే తీసుకొస్తున్నారు. దాని తర్వాత అన్ని కంట్రీస్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. అంటే మనకు నెక్స్ట్ గూగుల్ ఫొటోస్లో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఏఐతో మనం టోటల్గా ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత న్యూస్ మనకు ఇండియన్ పోస్ట్కి సంబంధించి ఏదైతే మనకు డాక్ సేవ 2.0 అనే యాప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో దీనికి మంచి డౌన్లోడ్స్, మంచి రేటింగ్ కూడా ఉంది. సో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా టోటల్గా ఫోన్లోనే టోటల్గా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఏవైతే సేవలు ఉంటాయో వాటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దీంతో మనం పార్సల్ ట్రాకింగ్ కానివ్వండి, పోస్టేజ్, మెయిల్ బుకింగ్, ఈ రసీదులన్నీ కూడా మనం డైరెక్ట్గా ఈజీగా అయితే చూసుకోవచ్చు. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఈ యాప్ నుంచే ఇవ్వచ్చు అనమాట. ఈ యాప్లో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనం సపరేట్గా ఏవైతే డిపాజిట్లు ఉంటాయో, బిల్ పేమెంట్స్ ఉంటాయో, సో వాటి కోసం క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మొబైల్తోనే పే చేసుకోవచ్చు. టోటల్గా 23 లాంగ్వేజెస్లో ఇది మనకు సపోర్టెడ్గా అయితే ఉందన్నమాట. అంతేకాకుండా మీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ యొక్క డీటెయిల్స్, టైమింగ్స్ అన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు పోస్ట్కి సంబంధించి అంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఏమైనా సర్వీసెస్ యూస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అయితే ట్రై చేయండి. ప్లే స్టోర్లో ఉంటుంది. సో ఇవి టోటల్గా ఇవాళ టెక్ అప్డేట్స్ అనమాట. సో నేనైతే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను టెక్ అప్డేట్స్కి సంబంధించి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.